మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం రాష్ట్రమంతటా శురువైంది. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు కొత్త పద్ధతులలో వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించాలని చెప్పారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని చెప్పారు. రైతుల జీవితాల్ని మార్చేందుకు కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయానికి సర్కార్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వచ్చే రోజుల్లో రైతులు అడిగినన్ని గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చేందుకు సర్కార్ రెడీగా ఉందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని చెప్పారు. మెదక్ జిల్లాలో తిరిగిన మంత్రి చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట హవేలీ గణపురంలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 25,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో రైతు ఎన్ని గంటలు అడిగితే అన్ని గంటలు, నువ్వు పగలు ఇవ్వమంటావా, రాత్రి ఇవ్వమంటావా, 9 గంటలు ఇవ్వమంటావా, 12 గంటలు ఇవ్వమంటావా, ఆఖరికి 24 గంటలు ఇవ్వమంటే కూడా మన ఉచిత కరెంటు ఇవ్వడానికి తయారున్నాం. రైతుల సంక్షేమానికి సర్కార్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి జోగురామన్న. రైతుల కళ్ళల్లో ఆనందం చూసిరే సీఎం లక్ష్యమన్నారు. రైతులకు అప్పుల బాధ ఉండొద్దని ఏడాదికి 8,000 ఇస్తున్నారని చెప్పినారు. ఆదిలాబాద్ జిల్లా యాపాల్గూడ గ్రామంలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వ్యవసాయంలో అనుసరించాల్సిన కొత్త పద్ధతుల మీద మాట్లాడారు. వచ్చే సంవత్సరం ఖరీఫ్ పంట మీకు మే 15 తారీఖు మరి మీ ఖాతాలో జమ ఉంటే అప్పుడు రైతుకు ఒక విశ్వాసం వస్తుంది. నేను కూడా వ్యవసాయం చేసుకుంటా, నేను కూడా కౌలుకి ఇచ్చుకోను, నేను కష్టపడిన భార్య పిల్లలు కష్టపడితే మరి ప్రభుత్వం ఇచ్చే 20,000 రూపాయలు కాకుండా బ్యాంకు ద్వారా కూడా మనకు అప్పు దొరుకుతాయి. కాబట్టి అప్పుడు ప్రైవేటు దళారుల దగ్గరికి కానీ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ అప్పు తీసుకొని మరి అప్పు మీద అప్పు పడి వడ్డీలతోటే చాలా మంది రైతులు బాధపడుతున్నారు. కాబట్టి ఆ బాధ నుంచి దూరం చేయాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మనం ఇస్తాము. వ్యవసాయం పండగనేటట్టు చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి చందులాల్. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కువ దిగుబడి రావాలంటే భూసార పరీక్షలు చేయించి అధికారుల సూచనలు పాటించాలన్నారు. మార్కెట్ల ధర లేకుంటే గోదాములలో పంటను దాచుకోవాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్న గుంటూరుపల్లిలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండలానికి పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి. రైతు ధాన్యం దాయడం లేదు. ఒక గోవిందరాపేట మండలం తప్ప మిగతా మండలాలు వాటిని వాడుకోవట్లేదు. తప్పనిసరిగా వాడుకుంటే ఇక్కడ మీరు గోదాము అడిగినట్టుగా దాంట్లో ధాన్యం వేసుకుంటూ ఉండదు. కానీ వారు ఎంత సందడి ఇల్లు ఉన్నా ఎంత ఉన్నా వారు ఇంటనే పెట్టుకుంటారు తప్ప రెండోది పెట్టడానికి ధైర్యం చేయడు, సాహసించడు. ఎందుకంటే నా సొమ్ము నా దగ్గరే ఉండాలి అన్నటువంటి ఆలోచన రైతాంగుడి కాదు. ఈ విడనాడాలే కొత్త పద్ధతిని కొత్త ఆలోచన అవలంబించిన నాడే రైతులు బాగుపడేటువంటి ఆస్కారం ఉందని నేను భావిస్తూ సర్కార్ రైతులకు ఇస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకోవాలని చెప్పారు ప్రభుత్వ విప్ గొంగడి సునీత. చిన్న చిన్న మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించి సేంద్రియ ఎరువుల్ని వాడాలని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా దిలావర్పూర్ లో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని షురూ చేసిరు. మన తెలంగాణ మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని గ్రామాలలో తప్పకుండా మరి రైతు సదస్సులు ఏర్పాటు చేసి ఆ రైతు సదస్సుల ద్వారా రైతులకు పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యవసాయంలో మెలకువలే కాకుండా మరి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా రైతులకు తెలియజేసే విధంగా మరి భూసార పరీక్షల గురించి చెప్పాం. అదేవిధంగా భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మేము వివరించాం. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు ఎమ్మెల్యే రామలింగారెడ్డి. దేశంలో ఏడా లేనట్టుగా రైతులకు ఏడాదికి 8,000 పెట్టుబడి ఇస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్ల మన తెలంగాణ మన వ్యవసాయం ప్రోగ్రామును ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంట్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు. రైతులకు కొత్త కొత్త పద్ధతుల మీద అవగాహన కల్పించేందుకు రైతు సదస్సులు పెట్టినామన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ లో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. రైతులు అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఏ పంటకు ఏం లోన్ ఇస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్ నీళ్లు పెట్టి ఇన్ని నీళ్లు పెట్టి మామూలుగా ఒక 2 ఇంచుల నీళ్ళు కూడా మనం 5-6 ఎకరాల పొలం పండించుకోవడం అవకాశం ఉంది డ్రిప్ ద్వారా. కనుక డ్రిప్ ఇరిగేషన్లో కూడా అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జనరల్గా రైతులకు అందరూ కూడా అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. చాలామందికి అవగాహన లేదు, కొంతమందికి మాత్రం అవగాహన ఉంది. కనుక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుపేద రైతు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా నెలకు ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్లు, 1,00,000 రూపాయల వరకు ఇన్కమ్ వచ్చేటటువంటి స్కోప్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎక్కువ ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది. అటు గద్వాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో కూడా మన తెలంగాణ మన వ్యవసాయం మీద అవగాహన కార్యక్రమాలు షురువైనాయి. అధికారులు, నేతలు వ్యవసాయంలో నూతన విధానాల్ని రైతులకు వివరించారు.